అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మేము మా అంగన్వాడీ పరిధిలో అందరికి వచ్చేసి ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ అంటే గర్భిణీలు, బాలింతలు 0-6 సంవత్సరాల లోపు పిల్లలందరికైతే మేము ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు రికార్డులో పేరు నమోదు చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు అట్ట కాదు కదా! ఆన్‌లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత పోషన్ ట్రాకర్‌లో ఫోన్ నంబరు ఆధార్‌కి లింక్ అయ్యి ఉంటేనే ఆ పేరు అనేది ఆన్‌లైన్ అవుతుంది కాబట్టి దానికోసం అనేది మేము ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ అనేది చేస్తున్నాము. అయితే చాలామంది ప్రైవేట్ స్కూల్‌కెళ్ళే వాళ్ళు అంటే 3+, 4+ పిల్లలున్నారు గదా! వాళ్ళని గూడా మేమైతే ఆన్‌లైన్ జేస్తున్నామన్నట్టు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఓటీపీలు చెప్పటానికి, ఎందుకు ఓటీపీ ఏంది? మా పిల్లలేమో స్కూలుకి రావట్లేదు గదా! అనైతే అడుగుతున్నారు. అయితే సర్వే ప్రకారం అనేది మాకు 6 సంవత్సరాల వరకు పిల్లలనేవాళ్ళు చిన్న పిల్లలు. పిల్లల యొక్క పోషణ స్థితిని 6 సంవత్సరాల వరకు మేమైతే పర్యవేక్షించాల్సి ఉంటుంది. వాళ్ళ ఎత్తు, బరువు అనేవి గూడా చూడాల్సి ఉంటుంది గాబట్టి, ఒకవేళ 4+ పిల్లవాడైనా గానీ, అంటే ప్రైవేట్ స్కూలుకెళ్తున్నా, లేదా ఏ స్కూలుకెళ్తున్నా అంగన్వాడికే రావాలనైతే లేదు. ఒకవేళ వాళ్ళు బరువు తక్కువున్నా గానీ, వయసుకు తగ్గ బరువు లేకపోయినా, ఎత్తుకు తగ్గ బరువు లేకపోయినా గానీ, వాళ్ళని యాప్‌లో గుర్తించినట్టయితే వాళ్ళు తక్కువ బరువు ఉంటే శామ్ మ్యామ్‌లోకొస్తే వాళ్ళకైతే తప్పనిసరిగా ఫుడ్ అనేది పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ హెల్త్ ఎలా ఉన్నది, వాళ్ళకి సరైన పోషణ స్థితి ఉందా లేదా అనేదైతే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మేము సేవలనేవి అందించాల్సి ఉంటుంది కాబట్టి 6 సంవత్సరాల వరకైతే అంగన్వాడీ పరిధిలోనే పేరనేది ఆన్‌లైన్ అయి ఉంటుంది. 6 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇంక 7వ సంవత్సరానికైతే అప్పటి వరకు ఇంగ ఆ తర్వాత అంతగా మాకుండదు. స్కూల్లోకెళ్ళిపోతారు కాబట్టి ఉండదు. అందుకోసమనే వాళ్ళని పేరనేది వాళ్ళ డేటా అనేది 6 సంవత్సరాల లోపున్న పిల్లలందరిదైతే ఆన్‌లైన్ జేయాల్సి ఉంటుంది. అయితే ఈకేవైసీ జేసేటప్పుడు ఓటీపీ ఎందుకు చెప్పాలా ఏంది అనైతే అడుగుతున్నారు. అంటే అంతేలెండి. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ ఏందంటే ఓటీపీ చెప్తే ఏమైతదో ఏందో అనైతే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏదో జరిగిపోద్దేమో అనైతే భయమైతే అందరికుంది గాబట్టి ఆ విధంగా ఎందుకు ఓటీపీ అడుగుతున్నారు? మా పిల్లలేమి స్కూలుకి రావటం లేదు గదా! అనైతే అడుగుతున్నారు. కానీ ఆన్‌లైన్ చేపిచ్చుకోవాలండి. మీరు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా గానీ, లేదా ఆధార్ కార్డ్ కొత్తగా ఆధార్ కార్డ్ తీయాలన్నా అంగన్వాడీ టీచర్ దగ్గరికైతే వస్తుంటారు. మరి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అంగన్వాడీ టీచర్ దగ్గరే ఉంటుంది గాబట్టి, ఈ పిల్లలకి మేము డేటా అనేది ఇయన్నీ ఆన్‌లైన్ జేసి ఉంచినట్టయితే రేపటి రోజున దేనికైనా యూజ్ అవుతుంది. ఇంతకు ముందులాగా రికార్డులలో చూసి ఎప్పుడు డెలివరీ అయింది, నార్మల్ అయిందా, మరి మా గ్రామంలోనే అయిందా అనైతే కార్యదర్శి గారికి రాసి ఇవ్వటం జరుగుతుంది గాబట్టి, ఈసారి నుంచి అలా ఉండకుండా రికార్డ్ అయితే ఇంక పని చేయకపోవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ కేంద్రంలో పిల్లల పేర్లైతే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ సేవలను మీరు పొందినా, పొందకపోయినా గానీ పిల్లలైతే ముందైతే మీరు అంగన్వాడీ కేంద్రంలో పేరైతే నమోదు చేపించుకొని ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ ఇవన్నీ చేయించుకొని ఉన్నట్టయితే అది ఎప్పటికైనా గానీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఈ ఆన్‌లైన్ వల్ల ఎప్పుడు ఏది జరుగుతుందో తెలవదు గాబట్టి, ఒకవేళ అంగన్వాడీలో నమోదుంటే ఏమైద్ది, లేకపోతే ఏమైద్ది అనేది మనకి ఇప్పటివరకైతే ఏం తెలీదు గాబట్టి, ప్రస్తుతానికైతే బరువులు చూసి మేము హైటు, వెయిటు అన్నీ చూస్తుంటాం గాబట్టి, ఒకవేళ పిల్లలు తక్కువ బరువులో ఉన్నట్టయితే వాళ్ళకి పౌష్టికాహారం బాలామృతం ప్లస్ వీళ్ళకి తక్కువ బరువు ఉన్న వాళ్ళకి 4 సంవత్సరాలే గానీ, 3 సంవత్సరాలే గానీ ఏ ప్రైవేట్ స్కూల్‌కెళ్ళే వాళ్ళైనా బరువు తక్కువ శామ్ మ్యామ్‌లో ఉన్నట్టయితే ఆ పిల్లలకైతే పౌష్టికాహారం అయితే అందించడం జరుగుతుంది. అందుకోసమని అంటే ఇదొక్కటనే గాదు. వాళ్ళ యొక్క హెల్త్ చెకప్స్ గానీ, వాళ్ళకి ఇమ్యునైజేషను ఎప్పుడెప్పుడు ఏముంటాయి అనేది గానీ అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది గాబట్టి ఆన్‌లైన్ అయితే చేస్తున్నాము. చాలామంది ఓటీపీ చెప్పమంటే చాలా వరకైతే ఓటీపీలు చెప్పడానికి ఎందుకు అనేది అడుగుతున్నారు. కానీ చెప్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది ఆధార్‌కి ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకోలేదు. ఈ లింక్ చేసుకోకోకుండా ఎంత మేము చెప్తున్నా గానీ కొంతమంది చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళము ఆధార్‌కి ఫోన్ నంబర్ అనేది లింక్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది గదా! ఇట్లాంటివి నిర్లక్ష్యం చేయకోకుండా అన్నైతే మనము ఆన్‌లైన్ చేయించుకొని ఉండాలి. అది ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్‌లు అయినా గానీ ఇంకా నయం మేము అంగన్వాడీ టీచర్లం అంటే ఊళ్ళో ఉండేవాళ్ళమే కాబట్టి సరిపోయింది. అదే కొత్త వాళ్ళు ఓటీపీలు చెప్పమంటే అయితే ఇంక అస్సలు చెప్పలేకపోయేవాళ్ళే. మేమైతే ఇంక అలాగే అందరినైతే ఓటీపీలు కొట్టి పిల్లలందరియి అయితే 6 సంవత్సరాల పిల్లలయి అయితే ఈ పోషణ ట్రాకర్ యాప్‌లో ఈకేవైసీలు, ఎఫ్ఆర్ఎస్‌లు అయితే చేస్తున్నాము.
నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే మేము ఇప్పుడు ఈ పనిలోనే చాలా బిజీగా ఉన్నాము. అంటే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్లు, ఈకేవైసీలు చేయటము అంటే 0-6 సంవత్సరాల పిల్లలందరూ ఇంతకుముందు మామూలుగా అయితే నమోదు చేసాము. అంతేగాని ఇంత ఫస్టే ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్లు ఇప్పటి నుంచి మంచిగుంది. పాస్‌నెట్ ట్రాకర్‌లో మనం పేరు ఎంటర్ చేయాలంటేనే ఆధార్‌కి ఫోన్ నెంబర్ లింక్ అయితేనే పేరు ఎంటర్ అవుతుంది. ఇంతకుముందు అలా కాదు. అసలు ఆ పేరు సరిగ్గుందా, లెటర్స్ సరిగ్గున్నాయా ఇయన్నీ చూసి కొట్టి చేసినా కానీ కాకపోయేది. ఇప్పుడైతే అన్నీ కరెక్ట్‌గా ఫోన్ నెంబరు ఆధార్‌కి లింక్ అయితే చాలు, అక్కడ ఎమ్మటే ఆన్‌లైన్ అయితే అయిపోతుంది. ఈసారి వచ్చిన పోషన్ ట్రాకర్‌లో వెర్షన్‌లో మంచిగా ఉందన్నట్టు, ఈజీగా ఉంది నమోదు చేయటం అనేది. అందుకోసమని ప్రతి ఒక్కళ్ళు అయితే అడిగితే ఓటీపీలు అయితే చెప్పాలండి. మా అంగన్వాడీ టీచర్స్‌ని అడిగి ఓటీపీ అడిగితే చెప్పైతే పేరైతే నమోదు చేయించుకోండి. మాకేం యూజు, మాకేమైనా కోడిగుడ్లు ఇస్తున్నారా, మాకేమైనా ఫుడ్ ఇస్తున్నారా అని అయితే అనుకోవద్దు. ఎందుకనంటే ఈ ఆన్‌లైన్ ఎందుకు చేయమన్నారో తెలీదు కాబట్టి ఇప్పుడు అందరికి చేయమన్నప్పుడు చేయాలి. మీరు చేయించుకోకపోతే రేపటి రోజున ఇప్పుడు చాలామంది ఇంటర్‌కి పోయినాకాల లేదా అమెరికా పోవాలనుకున్న వాళ్ళు కూడా అంగన్వాడీ సెంటర్‌కి వచ్చి మై డేట్ ఆఫ్ బర్త్ కావాలి మాకు, మేము తీసుకోవాలా, చూడవా రికార్డులో చూడవా అని అయితే ఇప్పుడు అడుగుతుంటారు. ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండాలని అంటే ప్రతిదీ ఏది ఆన్‌లైన్ చేసినా కానీ మన విలేజ్ లెవెల్‌లో అయితే ఆన్‌లైన్ అయితే పిల్లలైతే చేయించుకొని ఉంటే మంచిగా ఉంటుంది. అది సరే ఏ కార్డ్స్ అయినా రాని, ఏదైనా రాని ఆన్‌లైన్ ద్వారాగా అదైతే మేము ఆన్‌లైన్ చేయాలన్నప్పుడు చేయించుకుంటేనే మంచిదండి. కొత్త వాళ్ళమైతే కాదు కదా, ఊళ్ళోనే ఉండేవాళ్ళమే కాబట్టి అంత ఏమి మోసాలైతే ఉండవు కాబట్టి ఓటీపీ అయితే తప్పకుండా చెప్పాలండి. ప్రతి ఒక్కళ్ళు ఓటీపీ చెప్పి 5 సంవత్సరాలలోపు పిల్లలు మీకు ఎవరైనా ఉన్నట్టయితే మీ పిల్లలే కానీ అంగన్వాడీ టీచర్ ఒకవేళ మిమ్మల్ని అడిగినా అడగకపోయినా మీ పిల్లలే కానీ అంగన్వాడీ సెంటర్‌లో ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ చేయించుకోండి. ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డుకి లింక్ ఉన్న ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పాలా. అలాగే మీరు ఫేస్ క్యాప్చర్ చేయాలన్నట్టు అది కళ్ళు స్కాన్ చేస్తది. అలా ఫేస్ క్యాప్చర్ చేయించుకోండి. మరి ఎందుకైనా ఎందుకు ఒకవేళ మీరు చేసింది లేనిది మీకు తెలుస్తది కదా, మిమ్మల్ని ఓటీపీ అడిగింది లేనిది తెలుస్తది కాబట్టి మీరైతే మీ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్‌ని అయితే 5 సంవత్సరాల లోపు ఉంటే పిల్లలకి మాది చేయలేదుగా మరి ఆన్‌లైన్ అని మీరైతే చేయించుకోండి. ఇది చాలా యూజ్ అవుతది. దానివల్ల ఏ పథకాలైనా మనకు యూజ్ అయ్యేలాగానే ఉంటవి. తర్వాత మీరు కావాలనుకున్న అప్పుడు ఆన్‌లైన్ అయితే అస్సలు కాదన్నట్టు. ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడే అది అవుతది. తర్వాత ఏమి వచ్చినా, ఏ కార్డ్స్ ఇచ్చినా ఆన్‌లైన్ ద్వారా ఏదన్నా పలానా ఇస్తామన్నా ఇప్పుడు వచ్చి చెయ్యి అంటే అప్పుడైతే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే ఆన్‌లైన్ చేసుకోండి. ఈకేవైసీకి మాకైతే సపోర్ట్ చేయండి. ఓటీపీలు చెప్పండి. ఎఫ్ఆర్ఎస్‌కి కానీ సపోర్ట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. కొంచెం లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ అండి.